సంఘ కాపరి సంఘానికి తండ్రిగా ఉండాలి, సేవకురాలు తల్లిగా ఉండాలి. సంఘం అన్న తర్వాత పాస్టరు ఎక్కువగా ఓదార్చబడేది, ధైర్యపరచబడేది, వెన్నెముకగా ఉండేది ఎవరో తెలుసా? భార్య. ఈరోజు నేను అంటున్నాను, సంఘ కాపరికి తన భార్య నమ్మకముగాను, వెనుక సహకారిగాను, చక్కటి ఆలోచన చెప్పేదిగాను, చక్కటి సహకారిగాను ఉండకపోతే సేవకుడికి సేవ చేయడం చాలా కష్టంగా ఉంటుందండి. మీకు అర్థం కాదు ఆ విషయం, చెప్పినా మీకు అర్థం కాదు. ఎందుకనంటే ఈరోజు స్త్రీని ఒక చెప్పులు జతగా మార్చేసిన సేవకులు ఉన్నారు. ఇది ఎందుకు పనికి రాదు అని దాన్ని పక్కకు పెట్టేసిన సేవకులు కూడా ఉన్నారు. సేవకురాల్ని ఒక పురుగులాగా చూసే సేవకుడు ఉన్నాడు. సేవకురాల్ని కనీసం సేవకురాలు అనేటువంటి కనీస అవగాహన లేదా కనీస స్పృహ కూడా లేకోకుండా తన భార్యను ఏమి కాని పురుగులా చూసే సేవకులు కూడా ఉన్నారు. అలాగే రెండవదిగా పాస్టరమ్మ చెప్తేనే నడిచే పాస్టర్లు ఉన్నారు. అది మరీ శాపగ్రస్తం కదా. ఇక పాస్టరమ్మ ఏం చెప్తే అదే చేస్తాడు ఈ పాస్టర్. నేను చర్చిలోనే చెప్తున్నాను, ఈ రోజు వరకు నా భార్య అలాంటి సలహాలు ఏమి ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. చెప్పడానికి ఏదైనా ప్రయత్నం చేసినా చెప్పనివ్వను కూడా. దాని ద్వారా నాకు నష్టమే తప్ప లాభం ఉండదు. కొన్నిసార్లు అనుకుంటాను, ఆమె చెప్పినట్టు చేస్తే బాగుండు కదా నేను అనుకుంటాను. కానీ ఎందుకో నేను తండ్రి లాంటి మనసు పోగొట్టుకుంటానేమో కొన్నిసార్లు ఆలోచిస్తాను నేను. కానీ గుర్తుపెట్టుకోండి పిల్లరా, సేవకుడు వెనుక సేవకురాలు కరెక్ట్గా లేకపోతే, సేవకురాలు కన్నీటి ప్రార్థన, సేవకురాలు యొక్క ఉపవాసము, సేవకురాలు యొక్క భారముతో కూడిన ప్రార్థన ఆ సంఘాన్ని నిలబెడతాది. కన్నీటితో చేసే ప్రార్థన. పాస్టర్ ప్రసంగమే చేస్తాడు, కానీ తన అర్ధభాగం ఏమైనదంటే తన భార్య ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉంటుంది, ఉపవాసాలతో ఉంటుంది, కన్నీరు కారుస్తూ ఉంటుంది.